పాడు చేద్దామని ప్రయత్నిస్తాడో, సాధనలో అంత పటుత్వంతో అంత కష్టపడి ఎన్ని మాటలు కింద పడనివ్వండి పైకి లేచి నిలబడడానికి ప్రయత్నం చేసి సాధిస్తాడు. రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్నిసార్లు దెబ్బతిన్నాడు. ఒకసారి త్రిశంకుడికి తపస్సంతా ధారపోసేశాడు, ఒకసారి మేనకకి కామానికి లొంగిపోయాడు, ఒకసారి కోపం వచ్చేసి ఏదో త్రిశంకు స్వర్గాన్ని నిర్మిస్తానన్నాడు, ఒకసారి వశిష్ఠ పుత్రుల్ని శపించాడు కోపం వచ్చి, ఒకసారి తన కొడుకుల్ని శపించాడు కోపం వచ్చి. కామము క్రోధము కామము క్రోధము కామము క్రోధము, చివరికి రంభని శపించాడు. కామక్రోధములు మారి 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 పాడి చేశాయి. అయినా భగవంతుడి పాదాలు విడిచిపెట్టాల, అలాగే తపస్సు చేశాడు. ఇప్పుడు ఏమైంది, అది సాధనగా మారిపోయింది. సాధనగా మారి చివరికి బ్రహ్మర్షిగా నిలబడ్డాడు. అంటే ఆవిడ పాదములు పట్టుకుంటే అంతఃశత్రువులను అనుకూలమైపోయేటటువంటి మిత్రులుగా మార్చేస్తుంది, ఉద్ధరణ హేతువులుగా మారుస్తుంది. కామము ఈశ్వర కామము, క్రోధము సాధన, లోభము త్యాగము. ఇంతగా పూర్వం అంతా దాచుకున్నాడు. ఇప్పుడు దాచుకున్నది మనం పట్టుకెడతామా? ఇచ్చినదేదో అదే మనకి పుణ్యం, అది వస్తుందంటాడు. ఇప్పుడు త్యాగము చేత త్యాగే నైకే అమృతత్వమానసు లొంగుతాడు. మాత్సర్యం, పూర్వం ఒకళ్ళని చూస్తే అసూయ పొందేవాడు. ఏదో ఒక కారణం, ఏదో ఒక నెపం వాళ్ళ మీద వేసి వాళ్ళని విమర్శ చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళకంత కీర్తి రావడం తట్టుకోలేకపోయేవాడు. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగింది. ఇప్పుడు మాత్సర్యము లేదు. ప్రతి చిన్న విషయంలో ప్రతి వారిలో ఏదో ఒక గొప్ప గుణాన్ని వెతుకుతాడు. వెతికి అబ్బా ఈశ్వర సృష్టి ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అక్కడ ప్రకాశిస్తోంది. ఉమ్మెత్త పువ్వుకు అంత తెల్లతనం ఏమిటండి, ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ తెలుపు? ఎక్కడో ఎవరూ పెంచింది కాదు, నీళ్లు పోసింది కాదు, పువ్వు పూస్తే అంత తెలుపా, అంత పచ్చటి కేసరములా, అంత అందమా? ప్రతి దాంట్లో ఈశ్వర విభూతిని చూస్తూ ఉంటాడు, ప్రతి దాంట్లో మంచిని చూస్తూ ఉంటాడు. మాత్సర్యము స్థానంలో అన్నిటినీ గౌరవించగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడుతుంది. అది లేని నాడు భక్తి అన్న మాటకి ఏమిటి ప్రయోజనం? అసలు మనిషి జీవితం మారాలి, సమాజము శాంతితో ఉండాలి, అదే భక్తికి చరమ ప్రయోజనం. కాబట్టి కామము, క్రోధము, లోభము, మదము, మోహము, అజ్ఞానము. పూర్వం పరమ అజ్ఞానంలో కొట్టుకుంటుండేవాడు, ఇప్పుడు జిజ్ఞాసు అవుతాడు. అక్కడికి పరిగెడతాడు, ఇక్కడికి పరిగెడతాడు, అది వింటాడు, ఇది వింటాడు, బాగా చదువుకుంటాడు, తెలుసుకోవాలని తాపత్రయపడతాడు, కన్నీళ్లతో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు, పెద్దల దగ్గర పరిప్రశ్న చేస్తాడు, తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే మోహమంతా కూడా జిజ్ఞాసుగా మారిపోవడానికి కారణమైంది. దాని వలన ఒకనాడు ఈశ్వరానుగ్రహం చేత జ్ఞాని కాగలుగుతాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థై జ్ఞానీ చ భరతర్షభ అని పరమేశ్వరుడి ప్రతిపాదన కదా. కాబట్టి అమ్మా నీ అనుగ్రహము కలిగితే శత్రువు అనేటటువంటి వాళ్ళ స్థాయి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మారిపోతుంది. అసలు ఒకడు నాకు శత్రువు అన్న భావనే ఉండదు లోపల. ఎవ్వరూ నాకు శత్రువులు కాదు. అవతలవాడు నన్ను శత్రువు అనుకుంటే వాడు పాడవకూడదు, వాడి యందు అలా ఉన్న భావన పోవుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.